నేను భరించలేను, నేను ఈ బాధ భరించలేను అన్నాడు ధర్మరాజు. ఏమండి, నిజంగా మీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నదని, ఎంత అభిమానం ఉన్నదని నేను ఎప్పుడూ ఊహించలేదండి. నాదా, నేను దాస్యవృత్తి చేస్తేనే చూడలేను, సహించలేను, భరించలేను అంటున్నారే. నాదా, నా ఈ ఒక్క మాటకు మీరు సమాధానం చెప్పండి. ఆనాటి నిండు సభలో ఏమండి, ఈ ఒక్క మాటకి మీరు సమాధానం చెప్పండి. ఆనాటి నిండు సభలో కురు వృద్ధులు గురువృద్ధ బంధములనే చూచుచుండా. ఏమండి, ఆనాటి నిండు సభలో శ్రీమంతులు ఒకవైపు, ధీమంతులు ఒకవైపు, సామంతులు ఒకవైపు ఉన్నటువంటి సభలో నీచ స్వాంతుడైన ఆ దుశ్శాసనుడు నా బయట చెరుగు పట్టే సభలో ఈడ్చుకు వచ్చి పతిత రావే అని నన్ను సంబోధన చేసినప్పుడు, ఏమండి, ఆ సభలో మీరందరూ ఉన్నారే, ఏ ఒక్కరైనా మీ భార్యని ఆదుకున్నారా? అంతేకాదు, ఆ నీచుడైన దుశ్శాసనుడు పంచభద్రుగా రా నా తొడపై కూర్చుందామని సైగ చేశాడే. అప్పుడు నేను అనుభవించిన బాధ మీకేం తెలుసండి? అన్నదమ్ముల 5 దిగ్దిగంతులైన వారు ఉండి కూడా అనాథనే వినిపించానే. అయ్యో, నన్ను ఆదుకుని వారు ఒక్కరైనా కనిపించలేదే. ఏమండి, మీ భార్యనే, మీ అర్థాంగినే, మీ జీవిత భాగస్వామిని కనీసం ఆనాడు అవమానం చేస్తుంటే మీ అన్నదమ్ముల 5 ఏ ఒక్కరైనా కనికరించి నన్ను ఆదుకున్నారు. ఆనాడు లేని ప్రేమ ఈనాడు ఎందుకండి? ఏ దాసవృత్తి నేను చేస్తే తప్ప? ద్రౌపది, నేను అనాలని మాత్రం నిన్ను అనలేదు. సరే, నీ ఇష్టం ఎలా ఉంటే అలా కానీ ఉన్నాడు ధర్మరాజు గారు. తక్షణమే పాండవుల 5 పాంచాల సమేతంగా మారువేషాలు వేసుకుని మత్స్యనగరానికి ప్రయాణమై వెడుతున్నారు. ఆ సమయంలో ఉత్తమోత్తమ స్త్రీ ఆ ద్రౌపదీ మాత కృష్ణగానం చేస్తూ బయలుదేరింది. కృష్ణ, జనార్దన, దేవకీ నందన, కృష్ణ దేవకీ నందన, కృష్ణ దేవకీ నందన, కృష్ణ దేవకీ నందన. దీనమందార లోకమాన, దీనమందార లోకమాన, దేవకీ నందన, కృష్ణ దేవకీ నందన. దేవ జగదేక మోహన వీర జగరాజవాదన, దేవ జగదేక మోహన వీర జగరాజవాదన, దేవగానే రమాలన శ్రిత జనావన పాలిమోపది, దేవకీ నందన, కృష్ణ దేవకీ నందన. ఆ విధంగా గోవిందనామం చేస్తూ బయలుదేరారు. మారువేషాలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మత్స్యనగరానికి సమీపానికి చేరుకుని దగ్గరలో ఉన్న ఒక శ్మశాన వాటికకు వెళ్ళి పాండవుల ఆయుధాలన్నీ తీసివచ్చి శివచర్మంతో అలా ఆయుధాలను చుట్టేసి జమ్మెవృక్ష మీద పెట్టి ధర్మరాజు గారు ఆయుధాలను శాసిస్తున్నారు. ఎలా? నరునకును ధర్మనందనునకును దాగా వరులకు వరులకును భయంకరముగ మహారగములను గల్వడా నవ్విషమార్దముననే యమతనోజుడు శాసించే ఆయుధముననే తా
ఆయుధాలను శాసించారండి ధర్మరాజు గారు. నేను అర్జునుడు చూస్తే మాత్రమే ఆయుధాలా కనిపించాలి, మరి ఎవరు చూచినా భూత ప్రేత పిశాచాల మాదిరి కనిపించుగాక అని శాసించి ఒక్కొక్కరే మారు వేషాలు వేసుకుని విరటుని రాజ్యంలో ప్రవేశించేస్తున్నారు. ముందుగా ధర్మరాజు చక్కని సాధు వేషాలను వేసుకుని విరటునుకులో ప్రవేశం చేశాడు. విరాటరాజు చూచారు. దయచేయండి, ఆశీనులకండి, తమరు ఎవరు, ఏమిటి, ఏదైనా పని మీద వచ్చారా అన్నాడు విరాటరాజు. ధర్మరాజు గారు, రాజా, నామము కల్పితము నరనాయక దేకి సజము పేరేమనుకున్న అట్లేగో ఇంతకు నల్లెద కంకు పట్ట మరి లేద కంకుడాయనుడు తప్పెదమేమును ధర్మమూర్తికి నేమదిగే గుమిత్రుడను నేతమున మనగాడను రాజా, నా పేరు కంకుభట్టు అంటారు. శాస్త్ర పురాణ ఇతిహాసాలు చెప్పడం నా అలవాటు. ఒకప్పుడు ధర్మరాజు గారి ఆస్థానంలో నేను పనిచేశాను. ఈ ఒక్క ఏడు మీ వద్ద మీకు ఈ వృత్తి చేద్దామని వచ్చాను. అవకాశం ఉంటే, అదేమిటండి అవకాశం ఉంటే ఏమిటి, మీలాంటి వారు ఉండి తీరాలి ఇక్కడ. రాజా, ఒక్క మాట, నేను పాచికలు కూడా బాగా ఆడుతా అన్నాడు. ఓహో, అంతకన్నా అదృష్టమా, చాలా సంతోషం. మొదటి రోజు ధర్మరాజు తన ఉద్యోగంలో తాను ప్రవేశం చేశారు. ఇక రెండవ రోజు మన భీమయ్య బయలుదేరి వస్తున్నాడు. ఎలాగా, చుంజుల వెంట్రుకలు విరిగిపోసుకున్నాడు, మోకాళ్ల మించని బట్ట కట్టాడు. ఆకారం ఎలా ఉంది, లావు కడుపు, బొర్రమీసాలు, చేతులు పప్పుతెడ్డు. విరటను కులవులోకి ప్రవేశం చేశాడు. విరాటరాజు చూచారు ఆ రూపాన్ని. ముందు తాను ఎలా పలకరించాలి అర్థం కాలే. మునుముందుగా భీముడే పలకరించాడు. ఎక్కడా రాజుగారు, ఎక్కడా, అలా పప్పుగరడు భుజాన్ని పెట్టాడు. ఎక్కడా ఎక్కడా విరాట రాజుగారు చూచాడు ఆ వచ్చినటువంటి భీముణ్ణి. పొరపాటున మాట్లాడితే ఏదో చేతిలో ఆయుధం కనబడుతోంది, పొరపాటున వేసినా వేయవచ్చు అనుకున్నాడు. నేనేనండి విరాటరాజును అన్నాడు. మీరేనా విరాటరాజులం గారు, నా పేరు వలలుడు అంటారులే, నేను వంట బాగా చేస్తానులే. ఒక్క ఏడాది పాటు తమ వంటశాలకు అధికారిగా ఉందామని వచ్చాను రాజా, ఉద్యోగం ఉందంటారా? పొరపాటున లేదంటే చేతిలో ఆయుధం కనపడుతోంది. వెంటనే రాజుగారు అన్నాడు, అయ్యా మీకు తప్పకుండా అవకాశం ఇస్తా అన్నాడు. రెండవ రోజు భీమయ్య తన ఉద్యోగంలో తాను చేరారు. ఇక మూడవ రోజు పాండవ మత్స్యముడు చక్కని బృహన్నల వేషాన్ని వేసుకుని అలా విరటుని కులలోకి ప్రవేశించేసి సుమధురమైనటువంటి వీణ ఒక్కసారి అలా మీటాడండి. అలా ఎప్పుడైతే వీణ మీటాడో విరాట రాజుగారు చూచాడు. ఏమండి మీరు సంగీత విద్వాంసులు అన్నాడు. అవునండి, నేను సంగీతం బాగా పాడతాను, భరతనాట్యం చక్కగా చేస్తాను. ఒక్క సంవత్సర కాలం మీ అంతఃపుర కాంతలకు సంగీత భరతనాట్యం నేను నేర్పేటువంటి అవకాశం కలిగిస్తారని ఆశతో వచ్చాను రాజా అన్నాడు. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది, ఈయన మహాపండితుడట, సంగీత విద్వాంసుడట, భరతనాట్యం కూడా నేర్పుతాట. సరే సరే, నా పేరు పురుకన్నల అంట. ఆహా, సరే, మా అమ్మాయి ఉన్నది ఉత్తర, ఆ అమ్మాయికు సంగీత భరతనాట్యాలు ప్రారంభించమన్నాడు. సభలో అంతా ఉన్నారు. ఆ సమయంలో చక్కగా ఉత్తరకాంతకు ప్రారంభం చేశాడు. సరిగా మరి దని సరి నిరిసాలిదాప మా పదని పదని దపమగరి. అలా చక్కగా సంగీతం చెబుతూ భరతనాట్య భంగిమ చెప్తూ ఉన్నాడు ఉత్తరకాంతకు. చూడమ్మా, నేను చెప్పినట్లు చెయ్యమ్మా. మరుబారి కోర్మాచల్ మరుబారి కోర్మాచల్ మరుబారి అలా సంగీత భరతనాట్యాలు చెప్పుతూ అర్జునుడు తన ఉద్యోగంలో తాను చేరాడండి. 4వ రోజు నకులుడు, 5వ రోజు సహదేవుడు ఎవరి ఉద్యోగాల్లో వారు చేరారు.
6వ రోజు ప్రొద్దుకుంటుంది. ద్రౌపది బయలుదేరే ముందుగా ఆలోచిస్తుంది. రాజవేధిన ఎవరైనా ఊదురేమో, నన్ను గాల్చేనా రాజవీధిని వెళుతూ ద్రౌపది తలలో తాను బాధపడుతోంది. మహారాణి మందిరానికి వెళుతున్నాను కదా, నన్ను ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నా వృత్తి ధర్మం నేను నిర్వర్తించాలి కదా. అమ్మా జగన్మాత, శాంభవి, పార్వతి, కళ్యాణి, పరమేశ్వరి, అమ్మా ఈ అజ్ఞాత దీక్షలో నా వెన్నంటి నాకు సహకరించి నన్ను కాపాడు బాధ్యత నీదేయమ్మ. అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మలకు మూలపుటమ్మ, ఓ మహిషాసుర మర్దిని, ఆ జగన్మాతను ప్రార్థన చేస్తూ వస్తుంది ఆవిడ. ఎలా? పాలింపరావే మాయమ్మ, పాలింపరావే మాయమ్మ, నన్ను పాలించి నా వెదలాలింపవే మమ్మ, పాలింపరావే చాలగలోకాలు ఏలుతున్నా నన్ను ఒకటిగావా కాలమనుకున్నావా, నన్ను ఒకటిగావా కాలమనుకున్నావా, పాలింపరావే పాలింపరావే మాయమ్మ. జగన్మాత, అమ్మల కన్నయ్యమ్మ, దిక్కులేని దానమ్మ నేను, నీవే దిక్కని మదిలో నమ్ముకున్నానమ్మా, నీవే దిక్కని మదిలో నమ్ముకున్నానమ్మ, చాలగలోకాలు ఏలుతున్న తల్లి, చాలగలోకాలు నన్ను ఒకటిగా భారమనుకున్నావా, నన్ను ఒకటిగా భారమనుకున్నావా, పాలింపరావే 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 మాయమ్మ. అలా జగన్మాతను ప్రార్థించి మహారాణి గారి మందిరం ప్రవేశం చేసింది. మహారాణి గారిని చూచింది. అమ్మా రాణిగారు, నమస్కారం. ఎవరు అమ్మా నువ్వు? అమ్మా
నేను సైరంధ్రి జాతిదాన. నన్ను అందరూ మాలిని మాలిని అని పిలుస్తూ ఉంటారు. నేను మీ దగ్గర దాస్యవృత్తి చేయడానికి వచ్చానమ్మా. నేను ఒకప్పుడు ద్రౌపదీదేవికి సేవ చేసేదాన్ని. అంతటి వారు మీరని ఈ ఒక్క ఏడాది మీ వద్ద తలదాచుకోవడానికి వచ్చానమ్మా. ఓ అలాగే. ఏమమ్మా మాలిని, నీ రూపం చూస్తుంటేనే నా మతిపోతోంది. స్త్రీనైనా నాకే మతి భ్రమణం కలుగుతోంది. ఇక మరి నా భర్త గారి విషయంలో అనుమానమా? పొరపాటున నేను నీకు ఇక్కడ అవకాశం ఇచ్చాననుకో, ఏం జరుగుతుందో తెలుసా? పొరపాటున నా భర్త గారు నా మందిరానికి వచ్చాడే అనుకో, అనుకో పొరపాటున నిన్ను చూశాడనుకో. అమ్మ మాలిని, నా జీవితం అన్యాయం అయిపోతుందేమో నాకు భయం వేస్తుందమ్మా అంది. ఆ మాట వినగానే ద్రౌపది మాత, అమ్మా ఏమిటమ్మా, మీరు మహారాణులు, జ్ఞానం కలిగినటువంటి వారు, మీరు మాట్లాడవలసిన మాటేనా ఇది? మా రాణిగారు, నేను కనీసమైన పూరిపాకలో జీవించవచ్చు, మీరు ఇంద్రభవనాల్లో నివసించవచ్చు. నేను కాలే కడుపుకు గంజనీళ్లు త్రాగి బ్రతకవచ్చు, మీరు ఇంద్రభవనాల్లో ఉండవచ్చు. కానీ మా కులానికి గుణానికి సంబంధం లేదమ్మా. అమ్మా రాణిగారు, మీరు గొప్ప మనసుతో మాట్లాడతారనుకున్నాను, కానీ నన్ను ఎంత హీనాతిహీనంగా, నన్ను ఎంత బాధ కలిగించేటువంటి మాట మీరు నన్ను మాట్లాడతారని నేను అనుకోలేదమ్మా. రాణిగారు, ఒక్క మాట దయచేసి మీరు ఏమీ అనుకోకండి. రాణిగారు, దాసి అయి నన్ను కావచ్చు, ధర్మపత్ని మా రాణిగారు, దాసి అయిన కావచ్చు ధర్మపత్ని, రాణి అయినను కావచ్చు రంకులాడి, రాణి అయిన కావచ్చు రంకులాడి, జాతి కాదు ప్రధానము నీతి గాని, జాతి కాదు ప్రధానము నీతి గాని, ధనము కాదు ప్రధానము, ధనము కాదు ప్రధానము గుణము గాని. మీరు అవకాశం ఉంటే నాకు అవకాశం ఏంటి, అంతేగాని నన్ను ఈ విధంగా బాధించడం మాత్రం మీకు ధర్మం కాదమ్మా. నేను మామూలు స్త్రీని కాదు. నాకు 5 భర్తలు ఉన్నారు, గంధర్వులు నా వెన్ను కాచుకుని ఉంటారు. ఎవరైనా ఏదైనా తూలనాడి నన్ను మాట్లాడితే సామాన్యంగా విడిచిపెట్టారు. కాలం కలిసి రాక ఈనాడు మీ దగ్గర నేను వృత్తి చేయడానికి వచ్చానమ్మా. పెద్ద మనసుతో అంగీకరిస్తే సంతోషం, లేదంటే చేయగలిగింది ఏం లేదు. అయ్యో మాలిని, నిన్ను నేను కావాలని అనలేదమ్మా, ఏదో అలా తొందరపాటులో మాట దారాను. నీవు నా దగ్గర ఉండే అవకాశం కలిగి చేస్తాను అని మహారాణి మాట ఇచ్చింది. పాండవుల అజ్ఞాతవాసం చాలా జాగ్రత్తగా సాగిపోతుంది. ఇలా ఉండగా దేశ దేశాలు గాలించిన జీమూతుడనేటువంటి మల్లయోధుణ్ణి పాండవుల అజ్ఞాతవాసం భంగం చేయడానికి పంపించాడు సుయోధనుడు. దేశ దేశాలన్నీ తిరిగి మత్స్యనగరానికి చేరి సవాలు చేస్తున్నాడు ఈ జీమూతుడనేటువంటి మల్లయోధుడు. ఏమని? మల్ల యుద్ధమున నన్ను మార్కొని జయింపగల, మల్ల యుద్ధమున నన్ను మార్కొని జయింపగల మగవాడు లేడెందునా, ఈ భూమండలమున మగవాడు లేడెందునా, ఈ భూమండలమున మల్ల యుద్ధమున కల్లగాదెందరినో మల్లులా జయంతి, కల్లగాదెందరినో
చూశాడు ఆ జీమూతుడు మల్లయోధుడు. ఎవరైనా సరే నన్ను ఓడించి మీరు జయాన్ని పొందండి, లేదంటారా మేము ఓడిపోయామని మీరు మాకు జయపత్రం రాసివ్వండి అన్నాడు. వెంటనే ఒక్కసారి యోచించి ధర్మరాజు గారు అన్నాడు, అయ్యా మన వంటశాలలో వంట పని చేస్తున్నాడే వలలాంకుడు, అతన్ని పిలిపించండి, మనకు విజయం వస్తుందన్నాడు. కబురు అందించారు ఆ మల్లయోధుడు వారి వధించడానికే. అలా ఎప్పుడైతే వర్తమానం వెళ్ళిపోయిందో భీముడు అమాంతంగా బయలుదేరాడు. ఆ జీమూత మల్లయోధుడిని చూశాడు. ఔరౌరా నీ వెవ్వడవెందుకు వరకు తెలుసుకున్నావు, ఔరౌరా నీ వెవ్వడవెందుకు వరకు తెలుసుకున్నావు, ఔరౌరా నీ వెవ్వడవెందుకు వరకు తెలుసుకున్నావు. ఒక్క క్షణం ఆగు. అమాంతంగా అన్నగారి వైపు చూచాడు భీమయ్య. అంతం చేయమని సైకి చేశాడు ధర్మరాజు గారు. వెంటనే భీమయ్య ఆ జీమూత మల్లయోధుణ్ణి అలా ఎప్పుడైతే భూమి మీద గట్టిగా పడవైచి మట్టు పెట్టాడు, అక్కడే మరణించాడు జీమూతుడు. శభాష్ వంటలయ్య, మా పేరు నిలబెట్టామని భీమసేనుండి ఆ వంటలైన వేణోళ్ళ కొనియాడారు మహారాజు గారు. ఇలా పాండవుల అజ్ఞాతవాసం గుట్టుగా సాగిపోతుంది. ఇలా ఉండగా ఒకనాడు అక్కగారి అంతఃపురంలో అందమైన దాసి ఉన్నదని తెలుసుకున్నాడు. ఎవరు? పరమ కిరాతకుడైన కీచకుడు. అలా అక్కగారి మందిరానికి వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఏదా బంగారు బొమ్మ, ఏదా ఒలపుల రెమ్మ, ఏదా చిగురు కొమ్మ, ఏదా నలువ రెమ్మ, ఏదా ఒలపుల బొమ్మ, ఏదా శృంగారపు రెమ్మ, ఏదా బంగారపు కొమ్మ అని ఎదురు తెన్నులు చూస్తూ మహారాణికి పాదసేవ చేసేటువంటి ద్రౌపదిని చుచ్చాడు దురహంకార కామాంధుడైనటువంటి కీచకుడు. అలా పాదసేవ చేసేటువంటి ద్రౌపదిని చూచి ఏమది ఏమే సోయగము నేను ఏమని వర్ణించవలే. కలరే లోకమున నిట్టి, కలరే లోకమున నిట్టి, చెలువము గల పూవాడు, కలరే జలధరాఛాదిత చంద్రరేఖ వైఖరి, చారు జలధ రాజాదిత చంద్రరేఖ వైఖరి, నా